నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 5వ రోజు 5వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. 5వ పాశురంలో గోదాదేవి ఆ శ్రీకృష్ణుణ్ణి ఎలా పూజిస్తే మన పాపాలు, అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ భవిష్యత్తులో చేసే పాపాలు కానీ అన్నీ ఎలా తొలగిపోతాయి, ఆ పాపాలు తొలగిపోవడానికి మనము ఆ స్వామిని ఎలా పూజించాలి, ఆ స్వామిని నూరారా ఎలా కీర్తించాలి అనేది ఈ 5వ పాశురంలో గోదాదేవి మనకి చాలా చక్కగా చెప్తోంది. 5వ పాశురము: మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கே தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தோஜுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிஜையும் புகுதுருவான் நின்றனவும் தீயனில் தூஷாகும் செப்பு ఏలోరెంబావాయ్. తాత్పర్యము: మనందరి హృదయాలను దోచుకున్నవాడు, మధురా నగరాధిపతి కుమారుడు, స్వచ్ఛమైన యమునా నదీ తీరంలో విహరించేవాడు, గోపాలుడ వంశంలో మణిదీపంలాగా ప్రకాశించేవాడు, తన తల్లుల కడుపులకు చల్లదనాన్నిచ్చే ఆ దామోదరునికి మనమందరం పరిశుద్ధంగా స్నానాలు చేసి అతని పాద పద్మాలకు పరిమళ భరితమైన పూలను సమర్పించి నోరారా అతని కీర్తనలను పాడి మన మనస్సుల నిండా అతనినే ధ్యానించి పూజిస్తే, అతని నామాన్ని నోరారా పలికితే మన పూర్వజన్మ పాపాలు, మనం భవిష్యత్తులో చేసే పాపాలు అన్ని ఆగమ సంచిత పాపాలు నిప్పులోని బూడిదలాగా, అంటే అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోతాయి. కావున స్వామి యొక్క తిరునామములను కీర్తించుకుందాము అంటూ గోదాదేవి 5వ పాశురంలో తన గోపికలకు స్వామిని ఎలా కీర్తించాలో చెప్తోంది. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాల్ తిరువడిగలే శరణం.